ఇవాళ కన్నప్పకి వెళ్ళాం కదా, అక్కడ మనం కొన్ని రివ్యూ కోసం అని చెప్పి కొన్ని వీడియోలు రికార్డ్ చేసాం. అవి జస్ట్ ఇట్లా వాచ్ చేస్తున్నాను కన్నప్ప అని నేను వీడియో పెట్టాను. దానికి యూట్యూబ్ వాడు కాపీ రైట్ ఇచ్చేసాడు. అసలు మంచన్నా నువ్వు ట్రైలర్లో చూపించిన షార్ట్సే కదన్నా నేను యూట్యూబ్లో పెట్టాను, దానికి ఎందుకన్నా కాపీ రైట్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే అలా పెట్టడం కూడా తప్పనేమో మాకు తెలియదు, కానీ ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా కాపీ రైట్లు వచ్చేస్తే నెక్స్ట్ టైం ఓకే. అయినా కానీ నేను జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఉన్నదే చెప్పాను నా సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్మెంట్ చేయొచ్చు, చాలా బాగా తీయచ్చు ఇంకా అనుకుంటే. స్టోరీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes ముందరే మీరు కన్నప్ప స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే సినిమా నాకు నచ్చింది. ఆ లాస్ట్ పార్ట్ వల్ల మోహన్ బాబు గారు ఎరగదీసేశారు, ప్రభాస్ కానీ క్లాసిక్ మిగతా యాక్టర్స్ అందరూ చించేశారు. విజువల్గా అయితే మీరు చాలా సూపర్గా తీశారు. నాకు మెయిన్ మూవీ అసెట్ అయితే మ్యూజిక్ అనిపించింది. ఒక 2 సాంగ్లు పక్కన పెట్టేస్తే మిగతా మ్యూజిక్ అంతా అతను దుమ్ము దులిపేశాడు క్లైమాక్స్ పార్ట్ వరకు. ఇంకా కొంచెం మీరు అనుకుంటే ఇంకా కొంచెం బెటర్గా తీసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అక్కడక్కడ మీరు చేసిన మిస్టేక్స్ అనేది మీకు చూసినప్పుడైనా తెలిసి ఉండొచ్చు. ఎడిటింగ్ దగ్గర కానీ యాక్షన్ సీక్వెన్స్లో కొంచెం అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్గా తీయచ్చు. ఓవరాల్గా అయితే ఓ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుద్ది. స్టోరీ చాలామంది తెలుసుద్ది, అది గుడ్ పార్ట్ ఇక్కడ. సూపర్. మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి, ఇంకా మీరు నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా బెటర్ మూవీస్ వస్తే ఎంకరేజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఫైనల్లీ అడగడం మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పర్లేదు బాబాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను, మంచిగా రివ్యూలు ఇస్తాను. చాలా ఫుడ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి ఇందులో. ప్లీజ్ సబ్స్క్రైబ్.